హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏ వామ్ వెల్కమ్ టు ఏషియా పెస్ట్ కంట్రోల్ సర్వీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెస్ట్ కంట్రోల్ అంటే ఏందో మనం ఒక ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. పెస్ట్ కంట్రోల్ అంటే మనకి ఇంట్లలో డిఫరెంట్ ఇన్సెక్ట్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. లైక్ యాంట్స్ వస్తుంటాయి, కాక్రోచెస్ వస్తుంటాయి, టర్మైట్స్ అంటే చెదలు. ఈ చెదలు అనేది వుడ్ని, ఇంట్లో ఉన్న ఏదైతే ఫర్నిచర్స్ వుడ్ ఉంటుందో దాన్ని తినడానికి ఇది వస్తుంది అనమాట. ఇది రావడం వల్ల మొత్తం ఏంటంటే మనకి హార్డ్గా ఉన్న వుడ్ అనేది మొత్తం ఇట్లా పొడిగా అయిపోతాయి ఇది ఆఫ్టర్ తినేసిన తర్వాత. సో చెదలు అనేది మేజర్గా ఇంటర్నల్ ఫీడింగ్, అంటే ఒక కర్ర లోపల ఉండి తిన్న తర్వాత దాని డ్యామేజ్ సిమ్టమ్స్ అనేది మనకు బయటికి కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో దీని తర్వాత బెడ్ బగ్స్ అనేవి మనకి ముఖ్యంగా ఇది ఫారెన్ పెస్ట్ అనమాట. ముఖ్యంగా అంటే ఇన్ జనరల్గా ఇది మన ఇండియాలోకి ఒక రీసెంట్ పాస్ట్ ఒక 4 years నుంచి మనం ఈ కేసెస్ అంటే బెడ్ బగ్స్ పెస్ట్ వస్తుంది, మాకు సర్వీస్ చేయండి అని చెప్పేసి మనం మార్కెట్లో నోటీస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వరకు జనరల్గా ఇది ఫారెన్లో ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, జనరల్గా బెడ్ బగ్స్ అనేది. ఈ బెడ్ బగ్స్ ముఖ్యంగా బెడ్కి లొకేటెడ్ అయ్యి ఉండి సోఫా సెట్లకి, బెడ్స్కి, మన బ్లాంకెట్స్కి వీటికి పట్టేసి మనం అంటే ఇవి నాక్టర్నల్ ఇన్సెక్ట్స్. ఇవి కూడా ఈవినింగ్ అండ్ డస్క్ టైంలో అంటే నైట్ టైంలో ఇవి యాక్టివేషన్లోకి వచ్చేసి వీటికి ఫుడ్ వచ్చేసి మన హ్యూమన్ బ్లడ్ ఫ్రెండ్స్. సో దీని తర్వాత మనకి స్పైడర్స్, అంటే ఇంట్లో బూజు పడుతుంటుంది కదా, దీన్ని స్పైడర్స్ అంటారు. అండ్ మైట్స్, లిజర్డ్స్, రోడెంట్స్ అంటే ఎలుకలు అందరికి తెలిసిందే. వీటన్నిటి కూడా మనం హౌస్ హోల్డ్ పెస్ట్ కంట్రోల్ అంటే ఇంట్లో సర్వీసెస్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం రెస్టారెంట్స్, బ్యాంక్వెట్ హాల్స్, ఇంకా అదర్ ఎనీ బ్యాంక్స్, ప్రతి దాంట్లో కూడా పెస్ట్ కంట్రోల్ అనేది దిస్ ద మేజర్ అండ్ మ్యాండేటరీ థింగ్. మనం పెస్ట్ కంట్రోల్ చేస్తేనే ఎటువంటి ఇన్సెక్ట్ రాకుండా మనం హైజీన్గా హెల్తీగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే, అయితే మార్కెట్లో నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ మీ ఇంట్రడ్యూస్ myself Satish Reddy. So I have graduated BSc Agriculture Honors from the Professor Jayashankar Agriculture University. It is located in తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఈ యూనివర్సిటీ నుంచి నేను BSc అగ్రికల్చర్ అనే డిగ్రీ పట్టా పొందడం జరిగింది. సో నాకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్సే 7 years ఉంది ఫ్రెండ్స్. సో ఈ పెస్ట్ కంట్రోల్ ఫీల్డ్ సర్వీస్ వచ్చేసి ఒక 10 years ఉంది. సో నేను ఏదైతే మార్కెట్లో ఎంట్రీ అయిన తర్వాత నుంచి కూడా కస్టమర్స్కి నేను ఒకటే మేజర్గా ఆలోచిస్తాను ఫ్రెండ్స్. మార్కెట్లో వేరే వాళ్ళు ఇచ్చేదానికంటే నేను కొద్దిగా డిఫరెంట్ ఉండాలి, కస్టమర్స్కి హెల్త్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగొద్దు, అట్ ద సేమ్ టైం పెస్ట్ అనేది మనకి క్యూర్ కావాలి. సో నేను ఏం ఎంచుకున్నానంటే ఆర్గానిక్ కెమికల్స్ మేజర్గా నేను చేసే ట్రీట్మెంట్లో వాడతాను. సెకండరీ థింగ్ ఏంటంటే IPM, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. అయితే ఇందులో ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అంటే మనకి కొద్దిపాటిగా వాటి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులో IPM అంటే రెండు మిక్స్ చేసేసుకొని ఈ మోడ్ ఆఫ్ యాక్షన్లో కస్టమర్స్కి సర్వీస్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు దాదాపు 99% వరకు మార్కెట్లో ఉన్న ప్రతి పెస్ట్ కంట్రోల్ బిజినెస్ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇన్ఆర్గానిక్ అంటే రసాయన కెమికల్ వీటి అనేది చాలా చీప్ రేట్స్కి దొరుకుతుంది. సో అందరు కూడా ఇన్ఆర్గానిక్ కెమికల్స్ వాడతారు ఫ్రెండ్స్. మనకి వీటి వాడడం వల్ల ఇందులో ప్రతి కెమికల్లో ఒకటే నోటీస్ చేయండి, ప్రతి కెమికల్స్లో కూడా మనకి కార్సినోజెనిక్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ని కలిగించే మూలకాలు. ఇవి ఉండడం వల్ల మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ మినిమం 30 నుంచి 50 కెమికల్స్ అనేది బ్యాన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఇన్ఆర్గానిక్ కెమికల్స్ మేజర్గా వాడకాన్ని చాలా తగ్గించాలి ఫ్రెండ్స్. ఎలాగో మనం తినే ఫుడ్లో పండించే విధానంలో ఇన్ఆర్గానిక్ కెమికల్స్ యొక్క రెసిడ్యూస్ అంటే అవశేషాలు అనేది ఆటోమేటిక్గా ఉంటాయి. సో మనం అట్లీస్ట్ మనం ఏదైతే పెస్ట్ కంట్రోల్ వేరే ఏదైనా ఇన్సెక్ట్ కీటకాలు ఇంట్లోకి రావడం వల్ల దాన్ని క్యూర్ చేయడానికి వాడే పద్ధతిలో అట్లీస్ట్ ఆర్గానిక్ మోడ్ ఆఫ్ ప్రాసెస్లో మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇన్ఆర్గానిక్ ఇప్పుడు ప్లాస్టిక్ని ఏ విధంగా అయితే బ్యాన్ చేయాలో అని అనుకుంటామో ఇన్ఆర్గానిక్ కెమికల్స్ కూడా వాడకాన్ని చాలా వరకు తగ్గించాలి. సో అందరు కూడా దీనిపైన అవగాహన పెంచుకోవాలనే ముఖ్యమైన ఉద్దేశంతో నేను దీనిపైన ప్రతి ఒక్క కస్టమర్కి అవగాహన కల్పించేందుకు నా ఎడ్యుకేషన్ నేను చదివినందుకు కస్టమర్స్కి ఏదో ఒక రూపంలో
బెస్ట్ అండ్ క్వాలిటీ సర్వీస్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇవ్వాలని నా మేజర్గా మెయిన్ ఎయిమ్ అండ్ మెయిన్ ఇంటెన్షన్ ఫ్రెండ్స్. అయితే ప్రైస్ విషయానికి వచ్చేసరికి ప్రైస్ ఫ్యాక్టర్ అనేది చాలా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను ఫ్రెండ్స్. వీడియో లెంత్ కూడా ఆల్మోస్ట్ చాలా ఓవర్ అయిపోయింది. అంటే ఇంట్లో అంటే ఏ ఇన్సెక్ట్ వస్తే ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, దానికి ప్రైస్ ఎట్లుంటుంది, ప్రాసెస్ ఎట్లుంటుంది, ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. అంటే స్మెల్ వచ్చేవి దీన్ని ఆర్డర్డ్ అంటారు, స్మెల్ రానివి దీన్ని ఆర్డర్లెస్ అంటారు. వీటికి డిఫరెన్స్ ఏంది అంటే స్మెల్ రానికి పవర్ ఇస్తుందా ఇయ్యదా, స్మెల్ వచ్చేది పవరా లేకుంటే వాడొచ్చా వాడరాదా, దానివల్ల స్మెల్ రావడం వల్ల ఇంట్లో ఉండొచ్చా లేదా ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్, వీటన్నిటిపైన ఇంకో షార్ట్ వీడియో తీస్తాను. సో నెక్స్ట్ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. తప్పకుండా ప్రతి ఒక్కరు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనివల్ల చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది మీకు అందించాలని నా మెయిన్ ఉద్దేశం ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.